నమస్తే, వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్ వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై అసభ్య పదజాలం చేసిన మంత్రి నిరంజన్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్. వైఎస్ఆర్టీపీ మల్కాజ్గిరి పార్లమెంటు కో కన్వీనర్ మామిడి రామచందర్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్లో నిరసన. రొంపిచెర్ల మండలంలో మాచవరం, నల్లగాళ్లపాడు గ్రామాలలో గురువారం రాత్రి టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీకటి ఆంధ్రప్రదేశ్గా మార్చుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అసమర్థత పాలన వలన పెట్రోల్, డీజిల్, విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలు బతకలేని స్థితిలో ఉన్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వేలాపాల లేకుండా విద్యుత్ కోతలు విధించడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకుండా పోయిందని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి విద్యుత్ ధరలు అదుపులో ఉంచి ప్రజలపై భారాలు పడకుండా చూడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగు రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడిని మరల ముఖ్యమంత్రిగా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ఎంపాటి కోటిరెడ్డి, యల్లమందరెడ్డి, పోతిరెడ్డి, అంజిరెడ్డి, గాదె రాఘవరెడ్డి, ముసలరెడ్డి, నారపరెడ్డి, రామాంజనేయులు, శ్రీనివాసరెడ్డి, రామారావు, వెంకటేశ్వర్లు, దిబ్బయ్య, రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ నాయకులు, సీనియర్ నాయకులు బండరుపల్లి విశ్వేశ్వరరావు, కొల్లి బ్రహ్మయ్య, పులుకురి జగ్గయ్య, ఎమిడిశెట్టి కాశయ్య, జల్లిపల్లి శేషమ్మ, పులిమి రామిరెడ్డి, చల్లా సుబ్బారావు, మన్నన్ షరీఫ్, బడేబాబు, మీరావలి, పెరికాల రాయప్ప, మెడబలిమి నవీన్, ఎంపరాల కాజిం, గంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చల్లగుండ్ల హరికృష్ణ, వీరయ్య, రమేష్ మరియు గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆనందపురం మండలంలోని కుసులువాడ గ్రామ పంచాయతీలోని వేగానిగూడెం గ్రామం స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎంపిక చేయడం జరిగింది. ఈ రోజు గ్రామంలో స్మార్ట్ యోజన వెల్ఫేర్ వారి తరపు నుంచి ఈ గ్రామానికి విద్య, వైద్యం, పారిశుద్ధ్యం మెరుగుపరచడం కోసం గ్రామంలోని ప్రతి ఇంటికి తడి చెత్త, పొడి చెత్త డస్ట్బిన్లను ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి వీధికి స్ట్రీట్ డస్ట్బిన్స్ మరియు మీడియం డస్ట్బిన్స్ పెట్టడం జరిగింది. అలాగే పీహెచ్సి సెంటర్ కోసం ఒక బెడ్, మెడికల్ కిట్లు, పల్స్ ఆక్సిమీటర్, బీపీ చెకప్ మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎంపీ స్కూల్కి ఆట వస్తువులు మరియు అంగన్వాడీ పిల్లలకు కుర్చీలు, అవసరమైన స్లేట్స్, పెన్సిల్స్, అలాగే ఆట వస్తువులు
బరువులు, వాలీబాల్ కిట్స్, 2 కింద పరిచే చాపలు అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య కారకులైన రీజనల్ మేనేజర్ ఇందుపూడి సుధాకర్ వారి ప్రోత్సాహంతో ఈ మంచి కార్యక్రమం జరుపుకున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ రజాక్ మరియు మండల ఎగ్జిక్యూటివ్ శ్రావణ్ కుమార్, అలాగే కుసులవాడ గ్రామ సర్పంచ్ మహంతి శివాజీ మరియు ఉప సర్పంచ్ అత్తి రామారావు, స్మార్ట్ యోజన వెల్ఫేర్ ఎంప్లాయీస్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనకాపల్లి మండలం పిసినికడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 మడిలిమాంబ అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేశారు. ముఖ్య అతిథిగా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎల్లపు వెంకట రమేష్ మాట్లాడుతూ అమ్మవారి జాతర తెలుగు రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందిందని, అమ్మవారు భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎల్లపు వెంకట రమేష్, రాజగిరి కోటి దాడి బాల, మల్ల వెంకట్రావు, బాలశ్రీను, దాడి రామ, త్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నర్సరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లోని నెల్లూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఈరోజు ప్రపంచ పక్షవాత దినోత్సవం సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, షేక్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆషా బేగం, కజావలి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు. దాని మీద ఈరోజు ఈ యొక్క మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. కొన్ని జబ్బులు రాకముందే వాటిని రాకుండా చేసుకోవాలి. ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో పక్షవాతం కూడా అందులో ఒకటి. పక్షవాతం రావడానికి ముఖ్య కారణాలు మీకు బీపీ ఉండటం వల్ల కానీ, షుగర్ ఉండటం వల్ల కానీ, లేదా వంశపారంపర్యంగా మీ తల్లిదండ్రులకు కానీ, లేకపోతే మీ మేనమామలకు కానీ, అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా పక్షవాతం వస్తే మీ కుటుంబంలో మీకు కూడా రావడానికి ఒక అవకాశం ఉంది. సో వీటన్నిటిని బట్టి పక్షవాతం రాకుండా ఏ విధంగా చేసుకోవాలనేది మొదట ప్రాధాన్యత అంశం. సో రాకుండా చేయాలంటే మీకు బీపీ ఉంటే బీపీని కంట్రోల్ చేసుకోవాలి. ఈ పక్షవాతం రావడానికి 50% కారణం బీపీ, అంటే బ్లడ్ ప్రెషర్. బీపీ కంట్రోల్లో ఉండాలి. ఎప్పుడు బీపీ 130/80 ఉండేటట్లు చూసుకోవాలి ప్రతి ఒక్కరూ. సో నాకు 150 ఉంది, పర్వాలేదులే, నాకు రాదు పక్షవాతం అనుకోవాలి. పక్షవాతం 130 లోపల ఉండాలి, బీపీ 130 లోపు ఉండాలి. దాన్ని ఒకవేళ కొంచెం 10 పాయింట్లు పెరిగినా దాన్ని తగ్గించుకునే దానికి మనం మందులు వాడుకోవాలి. లేదా మన ఆహార శైలిలో మార్పు రావాలి, మనం పనిచేసే విధానంలో మార్పు రావాలి. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకొని డాక్టర్ గారి దగ్గర నుంచి బీపీ కంట్రోల్ చేసుకోవాలి. అట్లానే షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ ఖచ్చితంగా కంట్రోల్లో ఉంచుకోవాలి. షుగరు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఆటోమేటిక్గా బీపీ కూడా వస్తుంది. సో ఈ రెండు ఉంటే పక్షవాతం రావడానికి 90% అవకాశం ఉంది. సో కాబట్టి ఈ రెండు కూడా నివారించుకోవాల్సిన జబ్బులే కాబట్టి వీటి రెండింటినీ కూడా కంట్రోల్ చేసుకునే విధానంగా మీరందరూ ఉండాలి. సరే, అలానే పక్షవాతం వచ్చిన తర్వాత ఏం చేయాలనేది కూడా చాలా ముఖ్యం. పక్షవాతం ఎల్బీనగర్ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ గండి చెరువు పరిధిలో అక్రమ నిర్మాణాలను తొలగించిన రెవెన్యూ అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా ఎల్ఆర్ఎస్ లేని ఫ్లాట్లను తొలగించామన్న డిఎల్పిఓ అధికారి సంధ్యారాణి
కనీసం నోటీసులు ఇవ్వకుండా తమ నిర్మాణాలను తొలగించడం పట్ల ఆందోళనను వ్యక్తం చేసిన బాధితులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలు తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్మాణాలను కూల్చడం అనైతికమని, వెంటనే అధికారులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో, అక్రమ లేఅవుట్లు ఉన్నాయో వాటిని తొలగించవలసిన బాధ్యత గ్రామ పంచాయతీ కార్యదర్శిది. తర్వాత దాన్ని పర్యవేక్షణ చేయవలసినది మండల పంచాయతీ అధికారి బాధ్యత. ఆ పై స్థాయిలో డివిజనల్ పంచాయతీ అధికారి మరియు జిల్లా పంచాయతీ అధికారుల బాధ్యత. మేము గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా వృత్తి నిర్వహణలో భాగంగా ఈ ఫిర్యాదుల మేరకు ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అయితే ఏవైతే ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పడ్డాయో వాటిని మేము ఈరోజు తొలగించడం జరిగిందండి. దానిలో భాగంగానే ఈరోజు ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని ఇది తొలగిస్తున్నాం. ఇప్పటి వరకు 7 అయినాయండి. అంటే ఎల్ఆర్ఎస్ లేనివి, ఎల్ఆర్ఎస్ లేకుండా, ఎలాంటి పర్మిషన్ లేకుండా కట్టబడినవి మాత్రం మేము ఈరోజు తొలగించామండి. ఇప్పటివరకు 7. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయండి. ఇంకొక 1-2 ఉన్నాయి. దానికోసమే వాళ్ళు గొడవ చేస్తారు. వికారాబాద్ జిల్లా ముమిన్మెట మండలం బల్రెడ్డిగూడ గ్రామంలో అమానుష సంఘటన చోటు చేసుకుంది. ఎం శంకరయ్య అనే వికలాంగుడిని చూడకుండా బి బక్కారెడ్డి కారు దగ్గర నిలబడినందుకు దౌర్జన్యంగా వికలాంగుడైన శంకరయ్యను నానా బూతులు తిడుతూ దాడి చేశాడు. తాను దాడి చేయడమే కాకుండా డాక్టర్ ఎం కిష్టయ్య అనే వ్యక్తితో కూడా దాడి చేయించాడని వికలాంగుడు చెబుతున్నాడు. కులం పేరుతో దూషిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ అవమానపరచడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వికలాంగుడు శంకరయ్య లబోదిబోమంటూ మోమిన్పేట్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. వికలాంగుడు బక్కారెడ్డిపై కేసు నమోదు చేసి నాకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నా ఎస్ఐ కేసు నమోదు చేయకుండా చోద్యం చూస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన మైతాబ్ కనగూడలో చోటు చేసుకుందని బాధితులు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా బీవీహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ వికలాంగుడైన శంకరయ్యపై దాడి చేసిన బక్కారెడ్డి అనే వ్యక్తిని తక్షణమే అరెస్టు చేసి అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వికలాంగుల చట్టం కింద కేసు నమోదు చేయాలని, లేని పక్షంలో వికలాంగుల అందరం కలిసి భారీ ఎత్తున ఎస్పీ ఆఫీస్ ముందు నిరసన తెలుపుతామని అన్నారు. మాట్లాడే ఏమనుకున్నారా లంజాడుగా తొక్కుతా పండగ మాట్లాడే ఏమనుకున్నా లంజా కొడుక లంజాడు తప్పించాడు కనుడు సక్కలేదు చెప్పరా మాట్లాడు చెప్పరా. కాకపోతే ఇక్కడ గూడెం కాడ ఒక డబ్బు ఉంటుంది. ఆ డబ్బా కాడ పోయి కారు నిలబెట్టిండు. కారుకు పోయి నేను ఇట్లా ఒరిగిన. ఆయన ఏం చేసిండో తెలియదు. కారుకు ఇట్లా ఒరిగేటకల్లా జరుగు లంజ కొడుక పక్క జరగాలి అంటే జరుగుతున్న పటేల్ అని చెప్పి జరిగినాక మంచం మీద కూర్చున్నాక వచ్చి ఎంటకు దుబ్బి లంజ కొడుక ఏం చేస్తావురా అని అమ్మని దింగట్టి. శంషాబాద్ సమీపంలో దాడి దోపిడీకి పాల్పడుతున్న వ్యక్తి పోలీస్ కస్టడీ నుంచి పారిపోయిన అంతర్రాష్ట్ర దాడి దోపిడీ A1 నిందితుడు. దాడి దోపిడీలకు పాల్పడుతున్న 6 అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న శంషాబాద్ SOT శంకర్పల్లి పోలీసులు గురువారం శంషాబాద్ డీసీపీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన డీసీపీ ప్రకాష్ రెడ్డి శుక్రవారం వేకువజామున జైల్లో ఉంచేందుకు వెళ్తున్న సమయంలో మూత్ర విసర్జన కోసమని కిందకు దిగిన A1 హర్షద్ ఖాన్ పారిపోయాడు. గాలిస్తున్న పోలీసులు మహిళల సామర్థ్యాన్ని తక్కువ చేసి చూడకూడదని, వాళ్లకు చేయూతను అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి అన్నారు.
రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో బిర్లా సైన్స్ ఆడిటోరియంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా సంఘాలు, మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాధికా జైస్వాల్ పాల్గొన్నారు. మహిళలు పనిచేసే కార్యాలయాల్లో ఎదుర్కొనే లైంగిక వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సునీత లక్ష్మారెడ్డి సూచించారు. అటువంటి సమస్య ఎదురైనప్పుడు కమిషన్ దృష్టికి తీసుకొని రావాలన్నారు. మహిళా చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, న్యాయ సహాయం కోసం న్యాయవాదులను నియమిస్తామని సిటీ సివిల్ కోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి మురళీమోహన్ తెలిపారు. और किस किस को प्रोवाइड करते हैं? SC ST माइनॉरिटी तो चलता, हर किसी को SC ST में प्रिविलेज है कि उनको फ्री लीगल एड प्रोवाइड करें. वुमेन एंड चाइल्ड्स है. హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులు, ప్రకృతి వైపరీత్య బాధితులు వీరందరూ కూడా ఉచిత న్యాయ సేవలు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఉచిత న్యాయ సేవలు అన్నప్పుడు ఒకటి ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేయడం లీగల్ సర్వీస్ అథారిటీ చేస్తుంది. ఎవరికైనా సివిల్ కేసు కానీ క్రిమినల్ కేసు కానీ ఉన్నప్పుడు కొత్తగా కేసు ఫైల్ చేయాలన్నా, ఫైల్ చేసినటువంటి కేసులో వాళ్ళు రక్షించుకోవాలన్నా, డిఫెండ్ చేసుకోవాలన్నా వారికి ఉచితంగా న్యాయవాదిని అందించేటువంటి అవకాశం న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పొందొచ్చు. అలాగే న్యాయ సలహాలు, ఉచిత న్యాయ సలహా పొందేదానికి కోసం కూడా న్యాయ సేవాధికార సంస్థలు సంప్రదించవచ్చు. అలాగే ఈ అర్హులైనటువంటి వారికి ఇందాక నేను చెప్పినటువంటి పేదలు, మహిళలు, వికలాంగులు ఇలాంటి వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై అసభ్య పదజాలం చేసిన మంత్రి నిరంజన్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్టీపీ మల్కాజ్గిరి పార్లమెంటు కో కన్వీనర్ మామిడి రామచందర్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వైఎస్ఆర్టీపీ నాయకులను అరెస్ట్ చేసి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్టీపీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ షర్మిలపై అసభ్య పదజాలం చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మంత్రి నిరంజన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇలాంటి మంత్రులను కేబినెట్ లో స్థానం కల్పించడం సిగ్గుచేటన్నారు. నిరుద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న వైఎస్ షర్మిలను ఈ రకంగా కించపరచడం చాలా బాధాకరమని అన్నారు. వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేణుగోపాల్ రెడ్డి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరి శశికళ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న జరిగిన సంఘటన మన తెలంగాణ వ్యాప్తంగా అందరూ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఒక మహిళను, ఒక సీఎం కూతురు, మాజీ సీఎం కూతురు, ప్రస్తుత పక్క రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్ర జగన్ వాళ్ళ చెల్లెలు, అలాగే అంతకు మించి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి తెలంగాణ ప్రజల కోసం, వారి బాగు కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి వారికి అడుగడుగున పాదయాత్ర చేస్తూ వారి కష్ట నష్టాలు తెలుసుకుంటున్న ఒక పార్టీ అధినేత్రి, ఒక మహిళను, ఒక నిరంజన్ రెడ్డి అనే ఒక మద పిచ్చితోని. ఇది నవీన టెక్నాలజీ ప్రపంచ యుగం. యావత్ ప్రపంచం టెక్నాలజీలో మునిగి తేలుతూ కొత్త కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రపంచ ప్రజలందరూ టెక్నాలజీ వైపు పరుగులు తీస్తున్నారు. చిన్న పెద్ద తారతమ్యం భేదం లేకుండా టెక్నాలజీలో ప్రాజెక్టుల విషయంలో అడుగులు వేస్తున్నారు. ఈ టెక్నాలజీతో హోమ్ థియేటర్స్ ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నేటి ఈ తరం ఉన్నత సామాన్య వర్గాలు, ప్రజానికం, ప్రముఖ వ్యాపార సంస్థలు హోమ్ థియేటర్స్ పై మొగ్గు చూపుతూ తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా సినిమా థియేటర్లకు వెళ్లి ఎంచక్కా సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. డబ్బున్న వాళ్ళు ఇండ్లలోనే థియేటర్స్ ఏర్పాటు చేసుకుని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు కూడా హోమ్ థియేటర్ పై మక్కువ చూపుతున్నారు. కరోనా వైరస్ మహమ్మారి మూలంగా యావత్ దేశం లాక్డౌన్లో ఉన్న సమయంలో సినిమా హాల్స్ మూసివేయడం జరిగింది. ఆ సమయంలో ప్రజానికం హోమ్ థియేటర్ పై మోజు పెంచుకొని తమ ఇళ్లలో, అపార్ట్మెంట్లలో థియేటర్స్ మాదిరిగా రూమ్లు తీర్చిదిద్దుకొని సేద తీర్చుకున్నారు. అయితే ఏవిటీసీఎస్ అనే టెక్నాలజీ సంస్థ ఆడియో వీడియో టెక్నాలజీ కన్సల్టెన్స్ సర్వీసెస్ యాజమాన్యం హోమ్ థియేటర్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధలు తీసుకొని నాణ్యమైన టెక్నాలజీతో సౌండ్ సిస్టంతో కూడిన థియేటర్స్ పై ఉన్నత మధ్యతరగతి వర్గాల ప్రజానికానికి అందుబాటులో తెస్తూ సేవలు అందిస్తున్నారు. ఆయా సంస్థల యాజమాన్యంలో ఒకరైన డైరెక్టర్ ఆర్ నారాయణమూర్తి JLTV7 ప్రతినిధికి తమ సంస్థ చేపట్టిన ఈ హోమ్ థియేటర్స్ విషయంలో అనేక విషయాలను వెల్లడించారు.
₹1,00,000 నుంచి 25 లక్షల రూపాయల వ్యయం వరకు ఖర్చుతో కూడుకున్న ఈ థియేటర్స్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించిందని 2018లో బెస్ట్ మల్టీ పర్పస్వర్ వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో అమెరికా, సిడియా, యూరప్ రీజియన్ సంస్థ బెస్ట్ షోరూమ్ ఫైనల్ లిస్టులో అవార్డుకు 2019లో నమోదు చేయడం జరిగిందని తెలిపారు. త్వరలో అవార్డు కూడా రానుందని నారాయణమూర్తి వివరించారు. నారాయణమూర్తి చెప్పిన విషయాలు వింటుంటే మన ఇంట్లో తూచా తప్పకుండా హోమ్ థియేటర్ ఏర్పాటు చేసుకోవాల్సిందే. మరి నారాయణమూర్తి ఏమంటున్నారో విందామా? టీవీ అయితే ఉంటుంది కాబట్టి, సో టీవీ ఒక సౌండ్ వచ్చి ఎన్హాన్స్ చేయాలంటే టూ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఏంటంటే జనరల్ సింపుల్గా వచ్చి ఒక సరౌండ్ బారు వాడుకొని దీని ఒక సౌండ్ ఒక క్వాలిటీని ఏంటంటే ఎన్హాన్స్ చేస్తుంది. సో అలానే సరౌండ్ బార్ కాకుండా ట్రూ 5.1 ఎఫెక్ట్ కావాలంటే సో మీకు లెఫ్ట్, రైట్, సెంటర్, సో ఇలా ఏంటంటే 3 స్పీకర్లు వచ్చి ఏంటంటే టీవీ దగ్గర వస్తుంది, 2 స్పీకర్లు వచ్చి ఏంటంటే మీకు బ్యాక్ సరౌండ్ స్పీకర్స్ వస్తుంది, ఒక చిన్న సబూఫర్ వస్తుంది. ఇది వచ్చి ఏంటంటే బేసిక్గా ఏ ఒక రూమ్లోనా లివింగ్ రూమ్లో కానీ మీకు డెడికేటెడ్గా ఒక రూమ్ డిజైన్ చేసుకొని మీరు ఒక చిన్న సింపుల్ హోమ్ థియేటర్ సెటప్ చేసుకోవాలంటే ఈ ప్యాకేజెస్ వస్తాయి. ఇందులో ఏంటంటే డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ మోడల్ ఏంటంటే కెఫ్ అనే బ్రాండ్, అసలు ఏదైతే ఏంటంటే యూరోప్ బ్రాండ్. అసలు ఇప్పుడు ఇక్కడ పైన ఉన్నాయి చూడండి, ఇది వచ్చి ఏంటంటే పోల్కాడియో బ్రాండ్ వచ్చేటప్పుడు ఏంటంటే మీకు అమెరికన్ బ్రాండ్. సో ఇలా దీంట్లో మీకు ఒక బడ్జెట్ వైస్ మీకు కావాలి. సో ఈ ప్యాకేజ్ సుమారుగా ఏంటంటే ఒక 50,000 ప్యాకేజ్ ఏంటంటే మీకు స్పీకర్ ప్యాకేజ్ 50,000 వస్తుంది. ఒక యాంప్లిఫైర్, దీనికి ఒక యాంప్లిఫైర్ కావాల్సి వస్తుంది. డెనన్ అన్న, మెరాన్స్ అన్న, యమహా అన్న, ఏదైనా మోడల్ తీసుకోవచ్చు. అదొక 45 ఆ రేంజ్లో వచ్చి ఏంటంటే మీకు యాంప్లిఫైర్ వస్తుంది. టోటల్ ఓవరాల్గా మీకు ఒక 90,000 to 95,000 బడ్జెట్ ఉంటే మీకు టీవీతో పాటు మీకు ఒక టీవీకి యాడ్ చేసుకోవడానికి మీకు ఈ ఒక హోమ్ థియేటర్ ప్యాకేజ్ బాగా పనిచేస్తుంది.